శిక్షించాలి సీజేపై దాడి చేసిన దోషులు వెంటనే శిక్షించాలి సీజేపై దాడి చేసిన దోషులు వెంటనే We want justice. We want justice. We want justice. శిక్షించాలి సీజేపై దాడి చేసిన దోషులు వెంటనే శిక్షించాలి సీజేపై దాడి చేసిన దోషులు వెంటనే We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి దళితుల ఐక్యత వర్ధిల్లాలి దళితుల ఐక్యత Justice! We want 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 justice! బీజేపీ దాడి చేసిన నిందితులను వెంటనే బీజేపీ దాడి చేసిన నిందితులను వెంటనే కాపాడుదాం కాపాడుదాం ఐక్యత దళితుల ఐక్యత We want justice! We want justice! We want justice! We want justice! జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి మహాజన నేత మందకిత మాదిగర నాయకత్వం వర్ధిల్లాలి We want justice! 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 ఇట్రండి ఓకే ఓరే ఓరే థ్యాంక్ యూ సార్ సార్ ప్లీజ్ సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ దళితుల్ని కాపాడాలి సార్ ప్రైమ్ మినిస్టర్ నుంచి అందరూ చాలా పెద్ద స్థాయిలో అనరాజుపల్లి కిషోర్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను. ఏదైతే అక్టోబర్ 7వ తారీఖు భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ బిఆర్ గవాయ్ గారు కేసును విచారిస్తున్న సందర్భంలో ఆ యొక్క తీర్పుని వెలువరించే క్రమంలో అక్కడ ఆ కోర్టు ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దళితుడైన బిఆర్ గవాయ్ గారి మీదకి బూటును విసిరేయడాన్ని ఎంఆర్పీఎస్ తరఫున మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అక్టోబర్ 7 ఉందో ఆ అక్టోబర్ 7ని మన భారతదేశంలో చీకటి దినంగా మనం ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు అనేకమైన తీర్పులని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందిస్తూ వచ్చారు. అయితే ఎప్పుడూ కూడా వచ్చిన తీర్పుల్లో ఇటువంటి సంఘటన ఎప్పుడూ పునరావృతం కాలేదు. కేవలం బిఆర్ గవాయ్ గారు దళితుడు కాబట్టి ఆ యొక్క సంఘటన బిఆర్ గవాయ్ గారి మీదకి బూటును విసిరేయడం జరిగింది. కేవలం అగ్రవర్ణాల వారు అంతకు ముందు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పులు ఏదైతే ఆ తీర్పుల నేపథ్యంలో ఎవరూ కూడా ఖండించలేదు. ఎందుకంటే అగ్రవర్ణాలు కూడా ఇదే మన భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే ఏదైతే కారంచేడు సంఘటన ఉందో దళితులని ఊత కోత కోసి చంపి కారంలో తొక్కిన ఘటనలో కూడా సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా వచ్చిందంటే ఏదైతే నిందితులు ఉన్నారో ఆ చంపిన నిందితులంతా కూడా నిర్దోషులుగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే భారతదేశంలో అనేకమైన సంఘటనలు జరిగినాయి. ఆ తీర్పుని కూడా దళితులకి అనుకూలంగా రాకపోయినా కానీ మేము ఎప్పుడూ కూడా భారత రాజ్యాంగాన్ని గౌరవించామే తప్పితే అగౌరవపరచలేదు. అయితే ఈరోజు కేవలం ఒక దళితుడు తీర్పుని వెలువించడాన్ని అగ్రవర్ణ వాళ్ళు ఓర్చుకోలేకే దళితుడిని అవమానిస్తే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అవమానిస్తే దళితులందరూ కూడా అణిగిమణిగి ఉంటారనే ఉద్దేశంతో వారి యొక్క ఉద్దేశాన్ని మేము తిప్పుకొడడానికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎప్పుడూ ముందే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ దాడి చేశారో ఆ దాడి చేసిన దోషుల్ని శిక్షించాలి. అంతేకాకుండా ఈ దాడి వెనుక ఉన్న కుట్ర కోణాన్ని కూడా గమనించి
పోలీసు వారు కూడా సుమోటోగా కేసులు తీసుకొని ఈ యొక్క కేసును విచారించి ఆ దాడి వెనకాల ఉన్న కుట్రదారులు కూడా శిక్షించాలని చెప్పి ఎంఆర్పీఎస్ తరఫున మందకృష్ణ మాదిగ గారి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణమాది గారి నాయకత్వం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై చేసిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కృష్ణమాది గారి నాయకత్వంలో 9 రోజులు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈ 9 రోజుల కార్యాచరణలో 13వ తారీఖు భాగంగా ఈరోజు కలెక్టరేట్కు రావడం, కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేయడం, అదే కాకుండా 17వ తారీఖున